నువ్వు ఒక 11th 12th క్లాస్ స్టూడెంటా, నువ్వు ఒక ఇంజనీరింగ్లో ఆల్రెడీ చదువుతున్నావా, నువ్వు ఎవరైనా కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. నేను మొత్తం చూస్తున్నాను అసలు ఏ ఎలా వర్క్ అవుతుంది, ఏ ఏజెంట్స్ నిజంగా ఏదో వచ్చి వెళ్ళిపోయేటట్ట లేదా ఏ అనేవి వచ్చి మార్కెట్ని రూల్ చేస్తాయా. నేను ఇప్పుడు చెప్తున్న దాంతో అయినా కూడా నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు స్టార్ట్ చేయాల్సిందే. ఆ బీటెక్ కాలేజ్ నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా చూడు. ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ వాట్సన్ యూనివర్సిటీ వాళ్ళు సెవరల్ ప్రోగ్రామ్స్ అనేవి ఆఫర్ చేస్తారు. అన్నీ ఉన్నాయి కదా, వాట్సాప్ ఉంది, నువ్వు వాడుతున్న వాట్సాప్ ఏంటి బై మొత్తం ఓల్డ్ డేటా అనే వీళ్ళ దగ్గర ఉంది. అర్థం చేసుకో. నువ్వు గూగుల్ ఏదో ఓపెన్ చాట్ జీపీటీ దింపిందని చెప్పేసి వెంటనే జెమిని దింపేలే. గూగుల్ లోపల R&Dలో ఎన్నో చేస్తూ ఉంటుంది, మనకి తెలియదు, నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు బయట వరల్డ్ ఇంకా చూడలే. మనం ఏం చేస్తున్నాం, గొర్రెలాగా వాళ్ళ కోసం ప్రొడక్ట్స్ అనేవి డెవలప్ చేస్తున్నాం. ఇదేమైనా తప్ప అంటే కాదు, అర్థమవుతుందా? సో మనమేమనుకుంటాం, డైరెక్ట్గా గూగుల్లో 40 LPA 50 LPA ఎలా కొట్టాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. నీకు యాజ్ ఎ ఫ్రెషర్గా సైబర్ సెక్యూరిటీలో, డెవాప్స్లో, క్లౌడ్లో, డేటా సైంటిస్ట్లో, మషిన్ లెర్నింగ్లో, NLPలో, AIలో, ఫారెన్లో కూడా పెద్ద బ్రాండ్స్ ఇవేం చిన్న అల్లటప్ప బ్రాండ్లు కాదు. నేను ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా AI అనేది డెవలపర్స్ని, సాఫ్ట్వేర్ డెవలపర్స్ని, ఏ రోల్స్నైనా కూడా రీప్లేస్ చేసేస్తుంది అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ వీడియోలో ఇప్పుడు బికాజ్ ఆఫ్ AI ఏజెంట్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవ్రీ ఫ్రెషర్ రోల్ ఏవైతే LLD లో లెవెల్ డెవలపర్ రోల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా AI ఏజెంట్స్ ద్వారా రీప్లేస్ అయిపోతాయి. లేదా 10 మంది చేసే పని ఒకళ్ళు చేస్తారు, అంటే జాబ్స్ అనేవి ఉండవు. ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో జాబ్స్ అనేవి వస్తున్నాయో ప్రజెంట్, ఆ అండర్స్టాండింగ్ అనేది మనం తెచ్చుకుంటామో బయట అసలు ఒక కంపెనీకి జాబ్ ఎలా వస్తుంది, మనం ఏవైతే సర్వీస్ అదే MNCs కంపెనీస్కి వెళ్తాం కదా, 4-5 LPA ఫ్రెషర్ రోల్స్, సపోర్ట్ రోల్స్ అనేవి, ఆ రోల్స్ గురించి మనం అర్థం చేసుకుంటాము. ఫ్యూచర్లో ఎందుకు ఈ రోల్స్ అనేవి పోతాయి అనేవి మనం అర్థం చేసుకుంటాము. అండ్ వై AI ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకుంటాము. అసలు వీడు AI సాఫ్ట్వేర్ రోల్స్ గురించి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. అసలు AIని యూజ్ చేసుకొని నా వాయిస్ని ఒక మోడల్కి ట్రైన్ చేసి నా AI అవతారాన్ని క్రియేట్ చేసుకున్నా. AI సాఫ్ట్వేర్ డెవలపర్స్ని మాత్రమే కాదు, AI ప్రతి ఒక్కరిని రీప్లేస్ చేస్తుంది. అంతెందుకు, నన్నే రీప్లేస్ చేసి వచ్చేమో. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, అది ఒకసారి చూడండి. You won't believe what this robot just did. It packed a lunchbox, folded paper, followed human instructions, and even erased a board. Google DeepMind just dropped something insane. ఇక్కడ ఏదైతే వీడియో ఇప్పుడు చూపించానో అక్కడ నేను కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ వాయిస్ నేను ఎప్పుడు రికార్డ్ చేయలే. దట్ ఈస్ ఎంటైర్లీ AI జనరేటెడ్. నా వాయిస్ కూడా జస్ట్ నేను ఆ మోడల్కి ట్రైన్ చేయడానికి ఇచ్చేసాను, అది మొత్తం ట్రైన్ చేసి ఇచ్చేసింది, నాకు మొత్తం జనరేట్ చేసి ఇచ్చేసింది. వీడియో కంటెంట్ క్రియేషన్ మాత్రమే కాదు, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రతి ఒక్క రోల్కి ఎఫెక్ట్ చేస్తుంది. కానీ మనం ఎలా రెడీగా ఉండాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుంటాము. నువ్వు ఒక 11th 12th క్లాస్ స్టూడెంటా, నువ్వు ఒక ఇంజనీరింగ్లో ఆల్రెడీ చదువుతున్నావా, నువ్వు ఎవరైనా కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూడు, స్కిప్ చేయకుండా. నాకు కావాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారు AI గురించి కమెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు AI డెవలపర్స్ని రీప్లేస్ చేసేస్తుందా లేదా అనే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఉన్న జాబ్స్ని అర్థం చేసుకుందాం. మనం అసలు జాబ్స్ ఎవరిస్తారు, ఆ కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉందా లేదా, అసలు డిమాండ్ ఎటువైపు వెళ్తుంది అనేవన్నీ మనం అర్థం చేసుకుంటే మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటో తెలియదు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటో తెలియదు. అవి తెలియకుండా అరే దానికి అప్లై చేసేద్దాం, దీనికి అప్లై చేసేద్దాం, మనం జాబ్ చేయాలంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చేయాలి అని చెప్పేసి మనందరం మనం అనేసుకుంటాం అనమాట. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. సో మనకేంటంటే బయట వరల్డ్లో 2 టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసినట్టు, సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్. ఈ సర్వీస్ బేస్డ్ ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని నేను సర్వీస్ బేసే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎవరైనా ప్లంబర్ షాప్ ఉంది, ఆ షాప్ ఏం చేస్తారు, ప్లంబర్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఒక చిన్న సర్వీస్ బేస్ కంపెనీ. అంటే ఎవరికైనా ప్లంబర్లో రిపేర్ వచ్చిందనుకో వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అర్థమైందా? అలానే ఎలక్ట్రికల్ షాప్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్ట్రికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అలానే బోర్ కంపెనీ ఉంది, బోర్ అంటే బోర్లు కొడతారు కదా మనకి వాటర్ రావడానికి, వాళ్ళు ఏం చేస్తారు, బోర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అలానే చాలా సర్వీసెస్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు అవి సర్వీస్ బేస్, అర్థమైంది కదా? అలానే ఇవి కంపెనీస్ అనమాట. కానీ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాదు, ఇవి సాఫ్ట్వేర్ రిలేటెడ్. సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏం సర్వీసెస్ ఉంటాయి అనేవి నువ్వు అర్థం చేసుకోవాలి తర్వాత. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే
ఆ సర్వీస్ బేస్ గురించి కొంచెం క్లారిటీ వస్తే నెక్స్ట్ నేను ప్రోడక్ట్కి వెళ్తా. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనకి ఈ శ్రీ చైతన్య, పారాయణ కాలేజెస్. సో ఇప్పుడు ఏంటి, ఈ కాలేజెస్ అనేవి వాటికంటూ అదొక ప్రోడక్ట్ శ్రీ చైతన్య అనేది. సో వాళ్ళు ఏం చేస్తారు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అంటే వాళ్ళంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఉంచుకున్నారు. అలానే ఇంకా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా హట్ అవ్వచ్చు, మెక్డానల్డ్స్ అవ్వచ్చు, కేఎఫ్సి అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళంటూ సొంతగా వాళ్ళు బిల్డ్ చేసుకొని ఉన్నారనమాట. ఓకే నేను ఈ బ్రాండ్, నాది ఈ బ్రాండ్ అని చెప్పేసి పెట్టేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి చికెన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కావాలి, అర్థమైందా? కేఎఫ్సి వాళ్ళంతలో వాళ్ళు చికెన్ తెచ్చుకొని పెట్టుకోరు కదా. సో ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చికెన్ అవసరం అనుకో, వాళ్ళు ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీతో మాట్లాడుకుంటారు. అరే చికెన్ ప్రొవైడ్ చేసే ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీతో మాట్లాడుకొని వాళ్ళు సర్వీసెస్ తీసుకుంటారు, అర్థమైందా? ఇలానే ఇప్పుడు శ్రీ చైతన్య, పారాయణ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనకంతా ఆన్లైన్ వెళ్ళింది. ఆన్లైన్ వెళ్ళినప్పుడు ఓకే మనకంటూ ఒక యాప్ ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు, యాప్ బిల్డ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఒక సర్వీస్ తీసుకుంటారు అనమాట, అర్థమైందా? అలానే శ్రీ చైతన్యలో ఇవన్నీ టేబుల్స్, చైర్స్ పెట్టాలనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఆ టేబుల్స్, చైర్స్ ఇచ్చే సర్వీస్ బేస్డ్ టైప్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ అంటే నాకంటూ సొంతగా ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్లో నాకు చాలా ఉన్నాయి పనులు, ఆ పనుల్లో నేను అన్నీ సొంతగా చేసే కంటే కొన్ని నేను సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఇచ్చేస్తా. అంటే ఏంటి, కేఎఫ్సీలో చికెన్ లాగా. ఇలానే బయట సాఫ్ట్వేర్లో జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పింది వితౌట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మనం వద్దాం. బట్ బిఫోర్ దట్ నేను ఒక్కసారి మీకు క్లారిటీ ఇచ్చేయాలనుకుంటున్నాను. మీరు ఏవైతే కాలేజీల్లో చదువుకుంటున్నారో బయట ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి మారలేదు మేమేం చేయలేదు అనుకో, వాటికేం పోవు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ అనేవి వస్తాయి. పోయేది నువ్వు రియలైజ్ అవ్వు. నేను ఇప్పుడు చెప్తున్న దాంతో అయినా కూడా నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు స్టార్ట్ చేయాల్సిందే. సొంతగా కష్టపడాలి, అన్నీ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇవన్నీ నువ్వు రావాలి. సో ఒకవేళ నువ్వు 12th క్లాస్ గురించి కూడా చెప్తున్నా కాబట్టి 12th క్లాస్ స్టూడెంట్ అయ్యి ఉంటే నువ్వు ఒక మంచి కాలేజెస్కి వెళ్ళాలి అంటే దెర్ ఆర్ లైక్ నెక్స్ట్ జెన్ కాలేజెస్. అర్థమవుతుందా మీకు నేను చెప్పాలనుకుంటున్నది? అలానే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కాలేజ్ నువ్వు జాయిన్ అవుతున్నావు అంటే ఆ బీటెక్ కాలేజ్ నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా చూడు. ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారా లేదా. చాలామంది మనకి ఆంధ్ర తెలంగాణలో చాలా మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ కొన్ని బాగా చేయిస్తాయి, కొన్ని ఇండస్ట్రీ ట్రైనింగ్స్ ఇప్పిస్తాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఏంటంటే ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేవి ఇవ్వవు. అక్కడ ప్రిన్సిపల్ అంత ఇంటెలిజెంట్ కాకపోవచ్చు, నో అఫెన్స్, లైక్ ఎవరైనా ఏమనాలని కాదు, కాకపోతే నువ్వు రియలైజ్ అవ్వాలి. సో దానికోసమే టుడే స్పాన్సర్ ఆఫ్ అవర్ వీడియో వాక్సన్ యూనివర్సిటీ. సో ఈ వాక్సన్ యూనివర్సిటీ వాళ్ళు సెవరల్ ప్రోగ్రామ్స్ అనేవి ఆఫర్ చేస్తారు. కానీ మీకు అవసరమైంది అంటే బీటెక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వీళ్ళు 40% ఆఫ్ ద కరికులం ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మన కాలేజ్ తుప్పపట్టేసిన ల్యాబ్స్లా కాకుండా హై ఎన్విడియా జీపీఎస్, 3D ప్రింటర్స్ అవన్నీ ఎక్విప్మెంట్స్తో మొత్తం అడ్వాన్స్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. 170+ యూనివర్సిటీస్ అనేవి పార్ట్నర్షిప్లో ఉన్నాయి. అండ్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే 100% ప్లేస్మెంట్ విత్ సిటీసీ, హైయెస్ట్ సిటీసీ ఆఫ్ 24 LPA, యావరేజ్ ఆఫ్ 11.5 LPA ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్లేస్మెంట్. వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే నువ్వు 12th క్లాస్ చేసి ఉండాలి ఇన్ సైన్స్ అండ్ నీ పర్సంటేజ్ అనేది 55+ ఉండాలి, PCM అండ్ ఇంగ్లీష్ మొత్తం అన్ని కలిపేసి. ప్లస్ అలానే ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే 12th అయిపోయి వెళ్ళాలనుకుంటున్నారో యూ కెన్ చెక్ దిస్ అవుట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మనం వద్దాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సొంతగా ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒక స్టార్టప్ లానే స్టార్ట్ అవుతుంది. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకంటూ ఒక సొంతగా ప్రోడక్ట్ అనేది ఉంది. ఎగ్జాంపుల్స్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్కి ఏముంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, అమెజాన్ డెలివరీ ఉంది, అమెజాన్ మొత్తం ఉంది. సో వాళ్ళకి ఎన్ని ఉన్నాయో మనమే చెప్పలేము అనమాట. అన్ని సాఫ్ట్వేర్స్, అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అమెజాన్ దగ్గర. అలానే ఫేస్బుక్, మెటాలో లైక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. వాట్సాప్ ఉంది, నువ్వు వాడుతున్న వాట్సాప్ ఏంటి మొత్తం వరల్డ్ డేటానే వీళ్ళ దగ్గర ఉంది. అర్థం చేసుకో నువ్వు. ఇప్పుడు గూగుల్ దగ్గర 100 పనులు ఉంటాయి కదా, ఎలాగైతే మనం మాట్లాడుకున్నాం మెటా దగ్గర 100 పనులు ఉంటాయి. ఇప్పుడు వాట్సాప్ అనేది మెటా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ వాట్సాప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బిల్డ్ చేశారు.
ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు మనందరికీ యాజ్ అ స్టూడెంట్ ఇలాంటి పెద్ద కంపెనీస్కి వెళ్ళి జాబ్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అనేవి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. నేనేదో ఆ కంపెనీలో పనిచేసా, నేను అక్కడ చేస్తున్నాను, నాకు అవన్నీ వచ్చేసేయాలి అని చెప్పేసి నేనేం చెప్పట్లేదు. కాకపోతే ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. ఒకవేళ ఓకే వాట్సాప్లో ఈ బగ్ వచ్చింది, వాట్సాప్లో సెక్యూరిటీ ఫీచర్స్ వచ్చాయి, వాట్సాప్లో ఆ ఫీచర్స్ ఇవి వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు రోజు చూసుకుంటున్నారు అనుకో, వాళ్ళేంటి టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తారు, అమెజాన్ ప్రైమ్ బిల్డ్ చేసింది, దాని వెనకాల మరి పడదది, వేరే దానికి వెళ్ళిపోద్ది. అర్థమైందా? గూగుల్ అనేది గూగుల్ డ్రైవ్ చేసింది, గూగుల్ ఫొటోస్ చేసింది, గూగుల్ ఏవేవో చేసింది, ఇప్పుడు దాని వెనకాల పడదది. ఎందుకంటే గూగుల్కి తెలుసు గూగుల్ ఎప్పుడు వరల్డ్లో ముందు ఉండాలి, మార్కెట్లో మొత్తం అంత కాంపిటీషన్లో ఫస్ట్ ఉండాలంటే ఎప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవ్వాలి. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చాలా బడ్జెట్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వెళ్తుంది. R&D అంటాం మనం దీన్ని. సో ఇప్పుడు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏంటంటే ఏది కొత్తగా వస్తుంది, AI అవన్నీ గూగుల్ ఏదో ఓపెన్ చాట్ GPT దింపిందని చెప్పేసి వెంటనే జెమినీ దింపేలే. గూగుల్ దగ్గర ఏదైతే జెమినీ మోడల్ ఉందో వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఉంది, రైట్? గూగుల్ లోపల R&Dలో ఎన్నో చేస్తుంటుంది, మనకి తెలియదు, నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు బయట వరల్డ్ ఇంకా నేను చూడలేదు. కాకపోతే అదెంత చేస్తుందంటే అక్కడ మనకు తెలియదు, ఫ్యూచర్ని ఏలేస్తారు వాళ్ళు. నివురు కప్పిన నిప్పుకి గాలి తగలాలి. సో వాళ్ళు ఏలాలంటే ఏం చేయాలి? మార్కెట్లో కాంపిటీషన్లో ఫస్ట్ ఉండాలంటే ఏది కొత్తగా వస్తుంది, ఏది ఎక్కడ మనం ఏం చేయొచ్చు అనేది ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎలా చేయగలుగుతున్నారు? బికాస్ దిస్ ఈజ్ అ లీడర్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మెటా దగ్గర ఏముంది? మొత్తం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో మనం చూసుకుంటే మొత్తం ఏదైతే టోటల్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారో, డైలీ యూజర్స్ అవ్వచ్చు, మంత్లీ యూజర్స్ అవ్వచ్చు, మన పాపులేషన్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అంతమంది వాడుతుంటారు. సో అంత బిజినెస్ ఉంటుంది, అంత డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర. సో అలాంటప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చేసి దాని మీద పట్టుకొని కూర్చోరు. ఇక్కడ నేను జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. ఇదే సైకాలజీ, ఇదే మెంటాలిటీ మీకు కూడా ఉండాలి, అప్పుడే మీరు ముందుకెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ దగ్గర ఒక డెవలపర్ ఉన్నాడు, వాడికే మొత్తం సైబర్ సెక్యూరిటీ తెచ్చేసామనుకో, చేయగలడా? లేదు. ఎందుకంటే ఆ లీడర్ అవ్వచ్చు, ఆ టీం అవ్వచ్చు, ఆడు గూగుల్ వదిలేసి వేరే దానికి వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు ఆ సైబర్ సెక్యూరిటీ మొత్తం అర్థం చేసుకుంటారు ఎవరు? చేసుకోలేరుగా. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి పెద్ద కంపెనీస్లో. అందుకే ఆ ఆపర్చునిటీని వాడుకొని మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి వచ్చాయి. IBM ఈ కంపెనీస్లో మనకి 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ వస్తేప్పటికి సీనియర్ డెవలపర్స్ ఎవరు? వాళ్ళు నాలెడ్జబుల్, అంటే వాళ్ళకి ఫుల్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ వచ్చు, సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ వచ్చు, క్లౌడ్ అంటే క్లౌడ్ వచ్చు, డెవాప్స్ అంటే డెవాప్స్ వచ్చు. సో IBM దగ్గర ఆ సీనియర్ డెవలపర్స్ అందరూ ఉంటారు. నువ్వు కూడా ఒక సీనియర్ డెవలపర్ అవ్వచ్చు, తప్పలేదు. నువ్వు నీ ఇంజనీరింగ్లోనే మొత్తం అన్నీ చేసేసుకొని IBMని యాజ్ అ సీనియర్ డెవలపర్ మంచిగా జాయిన్ అవ్వచ్చు. అది ఎవడో రీప్లేస్ చేయలేడు, ఎందుకంటే సీనియర్ డెవలపర్ ఈజ్ ఆల్రెడీ సీనియర్ కదా, వాళ్ళు లేకపోతే ఇంకా అక్కడ ప్రోడక్ట్ బిల్డ్ అయ్యదు. సో ఈ IBM దగ్గర ఎవరైతే సీనియర్ డెవలపర్స్ ఉంటారో, ఈ IBM అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అనమాట గూగుల్ దగ్గర నుంచి. నువ్వు ఈ డెవలపర్స్ గురించి టెన్షన్ పడొద్దు, నా దగ్గర డెవలపర్స్ ఉన్నారు, నేను నీకోసం ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తా, సైబర్ సెక్యూరిటీ మొత్తం సర్వీస్ని తీసుకుంటా, నువ్వు టెన్షన్ లేకుండా ఉండు చాలు అని చెప్పేసి IBM చెప్తుంది. ఓకేనా? నేను ఒకటి చెప్తున్నా, జాగ్రత్త విను. ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ సొల్యూషన్, ఇప్పుడు గూగుల్ అనేది ఏం చేస్తుంది? ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తుంది. ప్రోడక్ట్స్ అంటే ఏంటి? గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్, గూగుల్ క్యాలెండర్, గూగుల్ మీట్, గూగుల్ జీమెయిల్, అవి ఇవి అని చెప్పేసి చాలా లాంచ్ చేస్తుంది. ఇప్పుడు దీస్ ఆల్ ఆర్ సొల్యూషన్స్, అవునా కదా? ఇప్పుడు నాకు డాక్యుమెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడానికి ఏం లేదు, గూగుల్ డాక్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఫ్రీ చైతన్య వచ్చింది, దానికంటూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనది ఏదైనా వచ్చింది, దానికంటూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సీనియర్ డెవలపర్స్ ఉంటారో IBM మొత్తం చూసుకుంటుంది కదా. సో గూగుల్కి టెన్షన్ లేదు. గూగుల్ అనేవి ఇలాంటి చిన్న వీటిలో బుర్రలు పెట్టవు. అరే వాళ్ళ డెవలపర్స్ లేరు, ఈ డెవలపర్స్ లేరు, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెడతారు. మనం ఏం చేస్తున్నాం? గొర్రెలాగా వాళ్ళ కోసం ప్రొడక్ట్స్ అనేవి డెవలప్ చేస్తున్నాం. ఇదేమైనా తప్ప అంటే కాదు. ప్రతి ఒక్కడు లేబర్ నుంచి వెళ్ళాలనేది నేను చెప్తుంటా, అవునా కాదా? ఎందుకంటే ఎవడు డైరెక్ట్గా వెళ్ళి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశాడు? ఎవరైతే ఇక్కడ సుందర్ పిచ్చే ఉన్నారో వీళ్ళు కూడా ఒక చిన్న జాబ్స్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళిన వాళ్ళే. అర్థమవుతుందా? సో ఇదేం తప్పు కాదు, కానీ ఇక్కడే ఉండిపోవడం అనేది తప్పు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే IBM వాళ్ళు ఈ సీనియర్ డెవలపర్స్ని యూస్ చేసుకొని సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు కదా. క్లియర్గా ఇప్పుడు చెప్పింది నేను ఇక్కడ రాస్తున్నా, అర్థమైంది మీకు.
ఇప్పుడు ఒక సర్వీస్ ఐబిఎం అనేది గూగుల్కి ఇచ్చేసింది. ఇప్పుడు ఈ సీనియర్ డెవలపరు ఇప్పుడు ఆ సర్వీస్కి సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాలిగా. ఇప్పుడు ఇది ఉంది, ఇది మనకేమి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఏం చేస్తుంది, గూగుల్ ఫొటోస్కి సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేవి ఐబిఎంకి ఇచ్చింది. ఇప్పుడు ఐబిఎం ఏమో మంచిగా చేసి పెట్టేసింది విత్ దేర్ డెవలపర్స్. ఇప్పుడు దీని తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్పాక ఎవ్రీ సొల్యూషన్ కమ్స్ విత్ ఎ ప్రాబ్లమ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఐబిఎం ఏదైతే సర్వీస్ ఇచ్చిందో దానికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి వీళ్ళేం చేస్తారు, ఈ సీనియర్ డెవలపర్స్ని పెడతారా అంటే కాదు. ఎందుకంటే ఈ సీనియర్ డెవలపర్స్ ఒకసారి డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు వేరే ప్రాజెక్ట్కి మూవ్ అయిపోతారు, రైట్. ఇక్కడ ఏదో మెటాది ఉంది ప్రాజెక్టు సైబర్ సెక్యూరిటీది, సో మెటాకి మూవ్ అయిపోతారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో మనకి అమెజాన్ నుంచి ఏదో ఉంది, సో అమెజాన్కి మూవ్ అయిపోతారు అనమాట. సో అలా చేస్తుంటారు ఈ సీనియర్ డెవలపర్స్. ఐబిఎంఏ చేస్తూ ఉంటుంది, దట్స్ ఆఫ్ కోర్స్. అది మీరు తెలుసుకోవాలి, మీ మైండ్లో ఉండాలన్నమాట ఇలా జరుగుతుంది అని చెప్పేసి, రైట్. కానీ ఇప్పుడు ఇది ఏదైతే సర్వీస్ అనేది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ వీళ్ళకి ఇచ్చిందో అది చూసుకోవడానికి, అది అక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కి ఏదైనా ఛాలెంజెస్ వచ్చాయి, ఓకే, గూగుల్కి ఛాలెంజ్ వచ్చిందనుకో, అప్పుడు ఆ ఛాలెంజ్ని సాల్వ్ చేయడానికి ఎవరు ఉంటారు, ఆ ఛాలెంజ్ని సపోర్ట్ చేయడానికి ఎవరు ఉంటారు, ఆ ఫ్రెషర్. అర్థమవుతుందా? సో మనమేమనుకుంటాం, డైరెక్ట్గా గూగుల్లో 40 LPA 50 LPA ఎలా కొట్టాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి అవసరం ఏంటి అనేవన్నీ మనం అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే గూగుల్ వెళ్ళి అప్లికేషన్ ఫామ్లో అప్లై చేస్తాం. నేను అదే చేసేవాడిని అనమాట. ఇక్కడేంటి ఐబిఎం అనేది ఈ సపోర్ట్ అనేది మనకి ఇవ్వడానికి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది. అంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఏదైతే చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఛాలెంజ్ వచ్చింది, ఓకే, గూగుల్కి ఇబ్బందులు వస్తున్నాయి, సో అక్కడ ఇది ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేశారో అది వాడతారు కదా, దెర్ విల్ బి యూజర్స్. ఆ యూజర్స్ ఎవరైనా అవ్వచ్చు, కాకపోతే వాళ్ళు వాడతారు కాబట్టి అక్కడ ఏమైందంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫ్రెషర్స్ని వాడుకుంటారు. ఫ్రెషర్స్ ఏం చేస్తారు, టెక్నికల్ సపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది ఎంత ఏదైతే రాశానో, నీ రోల్ ఎక్కడ వస్తుంది, అసలు నువ్వేం పని చేస్తావు అనేవి. నువ్వు యాజ్ అ సైబర్ సెక్యూరిటీ సపోర్ట్ లాగా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు, తప్పులేదు. కాకపోతే దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద చికెన్ సెంటర్ ఉంది, రైట్. అవేంటి కోడ్లో ఉన్నాయి, సంథింగ్ చాలా పెద్దది ఫామ్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, KFCకి చికెన్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి చేస్తారు. సేమ్ అదే ఐబిఎం చేస్తుంది, ఇక్కడ అందరికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక సీనియర్ మేనేజ్మెంట్ మంచి బ్రిలియంట్ వాడు ఉంటాడు. వాడేం చేస్తాడు, ఏది ఎలా వేయాలి ఏది అని చెప్పేసి చూస్తాడు. సో వాడేంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, KFC కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది, వాళ్ళకి మనం ఇవ్వాలి. ఫస్ట్ వాడు మొత్తం అంతా కూడా సెటిల్మెంట్స్ అన్నీ చూసుకొని ఎలా ఏంటి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఎంతమంది జనాలు అవసరం అనేది మొత్తం అంతా చూసుకొని ప్రాజెక్ట్ అనేది అలొకేట్ చేస్తాడు అక్కడ. సేమ్ అదే జరుగుద్ది బాయ్ ఇక్కడ. గూగుల్ నుంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అంతేగా, బెంచ్ మీద కూర్చున్న ప్రాజెక్ట్ రాలేదని చెప్పి చెప్తారు. ఎందుకు రాలేదు, ఇక్కడ నుంచి వస్తుంది. పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ US అనేవి లేబర్ పనులు చేయించుకుంటున్నాయి మనతో. యాక్చువల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నది ఎవరు, వీళ్ళు. అర్థం చేసుకోరు ఎప్పుడైనా కూడా, మనం చేస్తున్నది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాదు, లేబర్ అంటాను నేను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కింద కామెంట్ సెక్షన్లో తిట్టుకుంటారు, నాకు ఏం చేస్తారో నాకు తెలియదు. అర్థం చేసుకుంటే మనం వరల్డ్లో పైకి వెళ్తాం. కాకపోతే మనం లేబర్తో స్టార్ట్ చేసి ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా, అంత ఫాస్ట్గా మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. గూగుల్కి వెళ్ళాలని లేదు, నీ సొంతగా స్టార్టప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా అంతే. నేనేం బిలీవ్ చేస్తాను అంటే, ఓకే నువ్వు ఇవన్నీ చేసావు, నువ్వు సొంతగా చేసావు, నీకంటూ ఒక ఫైనాన్షియల్గా ఒక జాబ్ ఉంది, నువ్వు అది ఆ ఎక్స్పీరియన్సెస్ లెర్నింగ్స్ ఇవన్నీ తీసుకొని నువ్వంటూ సొంతగా స్టార్టప్ పెట్టుకో. నువ్వు ఒక బయట స్టోర్ పెడతావా, నువ్వు ఏది పెడతావా అది నీ ఇష్టం, నువ్వు కోర్సులు అమ్ముతావా నీ ఇష్టం. కాకపోతే అందులో తప్పు లేదు కోర్సులు అమ్మడంలో. ఏంటి, నువ్వు నేర్చుకున్నావు, నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, అది నువ్వు జనాలకి షేర్ చేస్తున్నావు అంతే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, జనాలకి నా ఎక్స్పీరియన్సెస్ అనేవి షేర్ చేస్తున్నా. ఇది లేకపోతే, ఈ వీడియో లేకపోతే ఎంతోమందికి అర్థం అవ్వదు కదా. నాకు అవన్నీ తెలుసు, నాకు ఇదే పాయింట్ ఇంజనీరింగ్లో తెలుసుంటే నాకు ఒక క్లారిటీతో నేను వెళ్ళేవాడిని ముందుకి. అందుకే ఇవన్నీ మీరు తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము ఒక ఫ్రెషర్ రోల్ అనేది ఎక్కడొస్తుంది అని చెప్పేసి, ఓకేనా. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాము ఆ ఫ్రెషర్ రోల్ అనేది ఏంటి, ఎలా ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఫ్రెషర్ రోల్స్ అసలు ఏమేమి ఉంటాయి అనేవి అర్థం చేసుకొని హౌ దట్ విల్ బి రీప్లేస్డ్ బై AI ఏజెంట్స్ అనేది మనం అర్థం చేసుకుంటాము. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి, ఫ్రెషర్ జాబ్స్ ఏంటి,
ఏఐ అనేది మనకి ఎలా ఎంటర్ అవుతుంది. అండ్ నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఏఐ. నేను మొత్తం చూస్తున్నా అసలు ఏఐ ఎలా వర్క్ అవుతుంది, ఏఐ ఏజెంట్స్ నిజంగా ఏదో వచ్చి వెళ్ళిపోయేటట్ట, లేదా ఏఐ అనేవి వచ్చి మార్కెట్ని రూల్ చేస్తాయా, మొత్తం అంతా కూడా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి ఆ ఫస్ట్లో మీకు వీడియో చూపించే కదా, అది చేస్తుందంటే మీకు అర్థం చేసుకోండి. నేను స్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నాడంటే ఏఐ రీప్లేస్ చేస్తుందిరా అని చెప్పేసి మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మీరే. ఇప్పుడు ఏఐ అనేది ఎలా బయట పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకుందాం. అప్పుడు మీకు అర్థమైద్ది ఫ్రెషర్ రోల్ అనేది ఎలా తీసేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఏఐ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఏం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కోడ్ రాయాలనుకో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సైబర్ సెక్యూరిటీ డెవలపర్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా నువ్వు ఒక సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లౌడ్ అవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫుల్ స్టాక్ అవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంకేం ఉంటాయి స్పెసిఫిక్ రోల్స్, ఇంకా లైక్ స్పెసిఫిక్ థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏవైతే ఇవన్నీ రోల్స్ ఉన్నాయో, నేను ఏదైతే ఇక్కడ సీనియర్ డెవలపర్ అని చెప్పేసి చెప్పానో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పానో, నెక్స్ట్ ఇవన్నీ ఏవైతే చెప్పానో వీటిల్లో ఏఐ అనేది జస్ట్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అదేమి సొంతగా ఏ కొత్తగా వస్తుందని చెప్పేసి రీసెర్చ్ చేసుకోలేదు. ఆ రీసెర్చ్ చేసే ప్రాసెస్లో హెల్ప్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పేజెస్ ఆఫ్ ఏదో రీసెర్చ్ పేపర్ చదువుతున్నా, దాంట్లో అదేం చేస్తుందంటే ఏఐ అనేది హెల్ప్ చేస్తుంది. సో నేనేమన్నా యాక్చువల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇది. సో మనం యాక్చువల్గా చూస్తే యాక్చువల్ వాళ్ళని రీప్లేసే చేయదు అసలు, ఎందుకంటే అది ఎప్పటికీ ఆ లెవెల్కి వెళ్ళలేదు. ఎందుకంటే దాన్ని డెవలప్ చేసిందే ఈ బాయ్స్ డెవలప్ చేసినప్పుడు ఈ బాయ్స్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. కానీ మనం అనుకుంటామే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మనకు వస్తుంది, అది రీప్లేస్ అయ్యిద్ది. అదేంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నా వినండి. సో ఈ సైబర్, క్లౌడ్, ఫుల్ స్టాక్ ఇవన్నీ తీసేస్తే పక్కకు పెడితే ఇవన్నీ యాజ్ అ ఫ్రెషర్గా ఎవరికి రావు. అర్థమవుతుందా? సైబర్ సెక్యూరిటీలో రాదు, క్లౌడ్లో రాదు. నీకు యాజ్ ఎ అసోసియేట్, నీకు యాజ్ ఎ సపోర్ట్ వస్తుంది, కానీ నువ్వు డైరెక్ట్గా వెళ్ళి క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ మీద ఏం చేసేవు. ఇది నేను 15+ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న, 7+ ఇండస్ట్రీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్తో మాట్లాడిన తర్వాత ఇస్తున్న స్టేట్మెంట్ ఇవి. నీకు యాజ్ ఎ ఫ్రెషర్గా సైబర్ సెక్యూరిటీలో, డెవాప్స్లో, క్లౌడ్లో, డేటా సైంటిస్ట్లో, మషిన్ లెర్నింగ్లో, ఎన్ఎల్పిలో, ఏఐలో యాజ్ ఎ ఫ్రెషర్గా నీకు జాబ్ రాదు. నువ్వే అర్థం చేసుకో. అన్న మాకు ఎందుకన్నా ఉన్నదే మోటివేషన్ లేదంటే నువ్వు ఇంకా తీస్తున్నావు అని చెప్పేసి నువ్వు అంటావు. కాదు, జాగ్రత్తగా విను. ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, డైరెక్ట్గా సెక్యూరిటీతో డీల్ చేస్తుంది. నువ్వు ఒక ఫ్రెషర్వి, నీకు డైరెక్ట్గా కంపెనీ సెక్యూరిటీతో డీల్ చేసుకోమని ఇచ్చేస్తారా? ఇవ్వరు. డేటా సైంటిస్ట్ అంటే ఏంటి, ఆ డేటా మొత్తం వాడి దగ్గర ఉంటుంది, దాని మీద వాడు మోడల్స్ రాస్తాడు, అన్నీ చేస్తాడు. డేటా సైంటిస్ట్ వరకు ఓకే, ఫ్రెషర్కి ఇవ్వచ్చు. కానీ ఆ ఫ్రెషర్కి ఇవ్వడు. అసలు ఏమీ తెలియదు, మాకు పైథాన్ నేర్చుకొని నాకు డేటా సైంటిస్ట్ వచ్చేస్తుంది అంటే అలాంటి వాళ్ళకి ఎవరు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ కూడా. యాజ్ అన్ ఇంటర్న్షిప్ నువ్వు అవన్నీ కాలేజ్లో ఉంటుండగా, నేను ఎలాగైతే చెప్పాను కాలేజ్ ప్రొవైడ్ చేయాలి అవన్నీ. సో నువ్వు చేసావనుకో నీకు అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే. సేమ్ ఇలానే క్లౌడ్, డెవాప్స్ ఇవన్నీ అర్థం చేసుకో బ్రో. నీకు ఆ కంపెనీ వాళ్ళ స్పెషల్ రోల్స్ అనేవి నీకు ఇచ్చలేరు, ఎందుకంటే నువ్వు చేయలేవు కాబట్టి. అది నీ సైడ్ నుంచి యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు నువ్వేం చేయగలవు, టెక్నికల్ సపోర్ట్ వాళ్ళకి అవసరమే. టెక్నికల్ సపోర్ట్ అనేది వాళ్ళకి అవసరమే. ఇప్పుడు ఆ టెక్నికల్ సపోర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే సర్వీస్ అనేది వాళ్ళు ఇచ్చేసారో, ఏవైతే ఈ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేవి IBM ఇలాంటి కంపెనీస్ అనేవి ఇచ్చేసాయో, ఈ కంపెనీస్కి ఈ స్పెసిఫిక్ సర్వీసెస్కి ఫ్రెషర్స్ అవసరం. అది మనం ఇందాకే మాట్లాడేసుకున్నాం. సో AI అనేది అలాంటి రోల్స్ అయితే చేయవు, అంటే ఫుల్ స్టాక్ ఇటువంటివి చేయవు. ఇందాక KFC ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆ KFC ఎగ్జాంపుల్ మనం ఏం చేసాము, ఒక పెద్ద చికెన్ ఫామ్ ఉంది, ఆ చికెన్ ఫామ్ వాళ్ళు చికెన్స్ ప్రొవైడ్ చేస్తారు టు ఎవ్రీవన్. సో ఇక్కడ KFC చికెన్ ఫామ్ బిజినెస్ టు బిజినెస్ డీల్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి సీనియర్ మేనేజ్మెంట్ అవసరం. అక్కడ ప్రాసెసెస్ సెటప్ చేయడానికి, మొత్తం అంతా చేయడానికి సీనియర్ మేనేజ్మెంట్ అవసరం. ఎలా అయితే మనకి ఇక్కడ సర్వీస్ బేస్ కంపెనీ సీనియర్ డెవలపర్ని యూస్ చేసుకొని సైబర్ సెక్యూరిటీ అనేది ఇచ్చిందో, వాళ్ళు ఏమీ రీప్లేస్ అవ్వరు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏదైతే ఈ మిగిలిన రిపిటేటివ్ టాస్క్స్, సపోర్ట్ టైప్ ఇవన్నీ ఉన్నాయో, అవి ఏవైతే ఉన్నారో జనాలు అనేవాళ్ళు అక్కడ ఉంటారు. KFC ఆ చికెన్ ఫామ్ అనేది కొంతమంది జనాల్ని పెట్టేసి మీరు ఇంక మేనేజ్ చేస్తారని చెప్పేస్తారు. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అంతా రోబోట్స్ ద్వారా ఆటోమేషన్ అయిపోయింది అనుకో.
అక్కడ వాళ్ళ జాబ్ అవసరం లేదు కదా. ఎవరిది పోయింది? సీనియర్ మేనేజ్మెంట్ది పోయిందా? లేదు, సీనియర్ మేనేజ్మెంటే డెవలప్ చేస్తుంది, అవి వాళ్ళ మేనేజ్మెంట్ బ్రెయిన్ అవసరం. ఎవరిది పోయింది? ఎవరైతే సపోర్ట్ ఏవైతే అవసరం లేని లేదా రిపిటేటివ్ టాస్క్ చేస్తున్నారో వాళ్ళు పోయారు. ఇప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే, ఈ ఏఐని మొత్తం అర్థం చేసుకోవాలంటే ఇది మీకు మొత్తం ఎంటైర్ కోర్సే అయిపోతుంది. సో మీకు ఏఐ మీద యూట్యూబ్లోనే ఫ్రీగా వీడియోస్ కావాలంటే కింద ఏఐ అని చెప్పేసి కూడా కమెంట్ చేయండి. నేను మీకోసం ఫుల్ ఎంటైర్ కోర్స్ నేను ఎలానో ప్రిపేర్ చేస్తున్నా, ఫ్రీగా కూడా పెడతా యూట్యూబ్లో మీకోసం. ఇప్పుడు ఏఐ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఇక్కడ ఏఐ అనేది బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చేస్తుంది. అంతేగాని ఇదంతా ఇదే మొత్తం అంతా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేదు, రైట్. మొత్తం తీసుకొని వెళ్ళి మొత్తం అంతా మేనేజ్మెంట్ సెటప్ చేసేయడం అవన్నీ ఇప్పుడు చేయలేదు, రైట్. సో అలాంటప్పుడు దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లే, వాళ్ళని రీప్లేస్ ఎలానో చేయదు అని చెప్పేసి చెప్తున్నా కదా. సో బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఇదేం చేస్తుంది? వీళ్ళకి హెల్ప్ అయ్యిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో 10 మెంబర్స్ కావాలి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు ఏం జరిగిద్దంటే బికాజ్ ఆఫ్ ఏఐ వాళ్ళు ఏం చేయొచ్చు? ఫాస్ట్గా ప్రొవైడ్ చేయొచ్చు సర్వీసెస్, అవునా? సో ఐబిఎం అయినా, వర్చుస్ అయినా, యాక్సెంచర్ అయినా, టీసీఎస్ అయినా, విప్రో అయినా, ఆ కంపెనీస్ ఏం చూస్తాయి? ఎవరు ఫాస్ట్గా ఇస్తున్నారు అనేది చూస్తారు. ఎవరు ఫాస్ట్గా ఇవ్వగలరు? ఎవరైతే ఏఐని వాడుకుంటారో. సో ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తాయి? ఏఐని ఇంప్లిమెంట్ చేస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎంలో ఇదే సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి 3 months పడుతుంది అనుకో, ఈ యాక్సెంచర్లో 1 monthలో చేసేస్తున్నాడు అనుకో, గూగుల్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? అఫ్కోర్స్ యాక్సెంచర్ దగ్గరికి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం దగ్గర ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ఏఐని వాడుకోవట్లే. సో వాళ్ళకి ఏమైంది? 100 మెంబర్స్ టీమ్ మెంబర్స్ 100 టీమ్ మెంబర్స్ కావాల్సి ఉండొచ్చు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. సో అక్కడ వాళ్ళకి ఏమైంది? కాస్ట్ పెరిగిద్ది. సో గూగుల్కి ఎక్కువ కాస్ట్ వెళ్ళిద్ది, ఎక్కువ టైం పడుద్ది, రైట్. 100 మెంబర్స్ మొత్తం అంతా చేయాలంటే. కానీ యాక్సెంచర్ ఏం చేస్తుంది? ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాస్ట్గా చేసేస్తున్నారు, లో బడ్జెట్లో చేసేస్తున్నారు. బడ్జెట్స్ తగ్గితాయి కదా, మరి జనాలు తగ్గారంటే బడ్జెట్స్ తగ్గితే యాక్సెంచర్కి ఎంత వెళ్ళాలో అంత వెళ్ళిద్ది, మిగిలిన సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఎంత వెళ్ళాలో, డెవలపర్ సీనియర్ డెవలపర్స్కి అంత వెళ్ళిద్ది, సెట్, ఆల్ సెట్. సో ఏవైతే రిపిటేటివ్ టాస్క్స్ ఎవరైతే ఏఐని వాడుకోవట్లేదో వాళ్ళు పోతారు, నిజంగా పోతారు, నేను చెప్తున్నాను. మొత్తం పోతారు. సో ఇప్పుడు ఐబిఎం అయినా కూడా, యాక్సెంచర్ అయినా కూడా, ఎవ్రీవన్ ఈస్ ట్రైంగ్ టు కట్ డౌన్ ద కాస్ట్స్. ఇప్పుడు స్పెసిఫిక్గా సపోర్ట్ రోల్కి చూద్దాం. ఇప్పుడు సపోర్ట్ రోల్కి అట్ ప్రజెంట్ అయితే నీకు ఏఐ అయితే ఏం చేయట్లే, కానీ నీకు ఇక్కడ మనకి ఇంకొకటి వచ్చింది. ఏంటది? ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే, ఇది ఎన్విడియా CEO కూడా చెప్పాడు, మొత్తం ఏవైతే సపోర్ట్ రోల్ ఉంటుందో ఆ సపోర్ట్ రోల్ అనేది ఏఐ ఏజెంట్స్ అనేవి రీప్లేస్ చేసేస్తుంది అని చెప్పేసి చెప్పాడు. ఏఐ ఏజెంట్స్ ఇంకా అంత డెవలప్మెంట్ అవ్వలే, కానీ ఇన్ 2-3 years ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతుందంటే ఇన్ 2-3 years ఈజీగా ఆ లెవెల్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ సింపుల్గా ఫ్లిప్కార్ట్ ఉంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది? కస్టమర్ సపోర్ట్కి ఒక సర్వీస్ బేస్ కంపెనీతో డీల్ చేసుకోవచ్చు. ఇదిగో మాకు ఒక కస్టమర్ సపోర్ట్ కావాలి, ఎందుకంటే మాకు ఏవైతే ప్రోడక్ట్స్ రిటర్న్ ఇవ్వాలో, ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ సాల్వ్ చేయడానికి మాకంటూ కస్టమర్ సపోర్ట్ వాళ్ళ కాల్స్ మాట్లాడడానికి కావాలి అంటారు, రైట్. ఆ కస్టమర్ సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంటుంది అక్కడ. టెక్నికల్ సపోర్ట్ ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు రీఫండ్ రాలేదు, రైట్, లేదా మనీ డెబిట్ అయిపోయి కానీ నీకు క్రెడిట్ రాలేదు, సంథింగ్, రైట్, ప్రోడక్ట్ రాలేదు, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? టెక్నికల్ ఇష్యూస్. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ డీల్ చేయడానికి టెక్నికల్ టీం ఉంటుంది. అదేగా జరిగిద్ది. నువ్వు ఫ్లిప్కార్ట్ ఫోన్ చేసినప్పుడు ఒక కస్టమర్ సపోర్ట్ వస్తారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత టెక్నికల్ సపోర్ట్ వస్తారు. సో ఫ్లిప్కార్ట్లో ఇంతమంది ఉన్నారు సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే. సో ఇలా నీకే నువ్వే 100 సార్లు ఫోన్ చేస్తారు రోజుకి, మొత్తం ఇండియా ఎంతమంది ఎన్నిసార్లు చేస్తారు చూసుకో, ఎంత పెద్ద టీం ఉండాలి వాళ్ళకి. సో ఇవన్నీ వాళ్ళకి ఛాలెంజెస్. కానీ ఇప్పుడు ఇవన్నీ అక్కడ జాబ్ రోల్స్, అవన్నీ ఎన్ని జాబ్ రోల్స్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అంటే 30,000 40,000 అయినా ఉండొచ్చు, తప్పలేదు. కస్టమర్ సపోర్ట్ మాత్రమే నేను అంటున్నా. సో ఇప్పుడు ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తారు? కస్టమర్ సపోర్టు, హలో, ఓకే, రీఫండా, ఓకే, డన్, నేను చూస్తా, మొత్తం చెక్ చేస్తారు, రీఫండ్ ఇవ్వాలంటే రీఫండ్ ఇస్తారు, లేదంటే రీజన్ చెప్తారు. అదేంటి? ఒక రిపిటేటివ్ టాస్కా లేదా? ఏఐ ఏజెంట్ వచ్చిందనుకో, దాని దగ్గర మొత్తం కంపెనీ డేటా ఉంటుంది. ఆ కంపెనీ డేటా ఉన్నప్పుడు అదేం చేయొచ్చు? ఈజీగా ఈ ఏఐ ఏజెంట్ అనేది ఈజీగా రీప్లేస్ చేసి పెట్టవచ్చు. ఎలాగా అంటే, ఓకే, ఐ హ్యావ్ ద ఎంటైర్ డేటా ఆఫ్ యూజర్. సో ఆ యూజర్ డేటాని నేను ఏం చేస్తాను అంటే, ఆ యూజర్ డేటాని నేను యూజ్ చేసుకొని, ఓకే, సమ్మన్ కాల్డ్
అక్కడ ఒక ఏ ఏజెంట్ ఉంటుంది, కస్టమర్ సపోర్ట్ ఉండదు, ఏ ఏజెంట్ ఉంటుంది. దానికి మాట్లాడడం వచ్చు, సో మాట్లాడిద్ది, రెస్పాన్స్ వింటుంది, ఆ రెస్పాన్స్కి రెస్పాండ్ ఇవ్వడం వచ్చు. నీ డేటా ఉంటుంది, రీఫండ్ ఇవ్వాలంటే ఎలా రీఫండ్ ఇవ్వాలనేది తనకు తెలుసు. సో ఇవ్వాలా వద్దా అనేది మొత్తం డెసిషన్స్ ఆ ఏ ఏజెంట్ చూసుకొని నీకు ప్రాసెస్ చేసేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఏ ఏజెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇది కస్టమర్ సపోర్ట్ గురించి ఏ ఏజెంట్, ఇలానే కంటెంట్ క్రియేషన్కి ఏ ఏజెంట్, మెకానికల్ ఇంజనీరింగ్కి, సివిల్ ఇంజనీరింగ్కి, చాలా ప్రతి ఫీల్డ్లోనే ఉంటాయి. నువ్వు ఆలోచించుకో, నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఆర్టిస్ట్స్, డిజైనర్స్, ఎడిటర్స్ ప్రతి దగ్గర వస్తుంది ఇది. సో నువ్వు ఎలా ఏని లెవరేజ్ చేసుకోవచ్చు అనేది నువ్వు యూజ్ చేసుకో, అర్థం చేసుకో, వాడు ఒకసారి నీ బుర్రని వాడు, కూర్చో. నేను కూర్చొని 2 days ఆలోచిస్తే నాకు క్లారిటీ వచ్చింది, కంటెంట్ క్రియేషన్లో నేను ఎలా చేయొచ్చు ఏ ఏజెంట్స్ని అని చెప్పేసి. అప్పుడే నేను మొత్తం మాస్టర్ ప్లాన్తో అవుతుంది అనమాట. పక్కనే మన మెంటిబైలో ప్రోగ్రామ్ కూడా అవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇది వస్తేప్పటికి సపోర్ట్, కస్టమర్ సపోర్ట్. టెక్నికల్ సపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏ ఏజెంట్స్ అనేవి ముందు వరకు నువ్వు కోడ్ అడిగితే కోడ్ ఇచ్చేది, కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు కోడ్ అడగలే, నువ్వు ఒక మొత్తం టాస్క్ ఇచ్చి దిస్ ఈస్ ద రిక్వైర్డ్ అవుట్పుట్, సో యూ హ్యావ్ టు లైక్ పాత్ ఎంటైర్ డేటా, యూ హ్యావ్ టు గివ్ మీ ఎంటైర్ లైక్ సొల్యూషన్ ఫర్ దిస్ సచ్ దట్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈస్ కేమ్. అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చినంత వరకు నువ్వు కోడ్ రాస్తూ ఉండాలి అని చెప్పేసి నువ్వు చెప్తావు. సో అలా చేస్తే నువ్వేం జరిగిద్ది, అక్కడ నీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అక్కడ ఏం జరిగిద్ది, ఏ ఏజెంటే ఫ్రంట్ ఎండ్ కూడా రాస్తుంది, బ్యాక్ ఎండ్ కూడా రాసేస్తుంది, డేటాబేస్ రాసేస్తుంది, టెస్ట్ చేస్తుంది, డీబగ్ చేస్తుంది, మొత్తం అన్నీ చేస్తాయి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్కి, ఇక్కడ ఐబిఎం వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు, ప్రతి ఒక్క కంపెనీ కాస్ట్ని కట్ చేసుకోవాలనుకుంటాయి కదా. ఇప్పుడు ఈ ఏజెంట్స్ మీద రీసెర్చ్ చేస్తారు వీళ్ళు. ఓకే, ఐబిఎం చేస్తుంటుంది, వర్చుచో చేస్తుంటుంది, యాక్సెంచర్ చేస్తుంటుంది, టీసీఎస్ చేస్తుంటుంది, ప్రతి ఒక్కటి చేస్తుంటాయి. ఎందుకు? ఒకవేళ వాళ్ళు ఈ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ సిస్టమ్ని ఏ ఏజెంట్ ద్వారా ఫాస్ట్గా చేసేయగలిగితే, అంటే ఏ ఏజెంట్ దగ్గర మొత్తం కోడ్ ఉంది, సీనియర్ డెవలపర్లు రాసిన కోడ్ ఉంది, అక్కడ ఏదైనా వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తే ఈ ఏ ఏజెంట్ చూసుకునేటట్టు వాళ్ళు మారుస్తున్నారు. ప్రజెంట్ అదే జరుగుతుంది బయట వరల్డ్లో. అండ్ అదే మన ఎన్విడియా CEO కూడా చెప్పారు. సో ఈ ఏ ఏజెంట్ చూసుకునేటట్టు వీళ్ళు కోడ్స్, ఏ ఏజెంట్స్ని బిల్డ్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, కొత్తగా చేస్తున్నారు. అలానే నేను నా కంటెంట్ క్రియేషన్లో చేస్తున్నా, ఎవడో మెకానికల్లో చేసుకుంటుంటాడు. అర్థమైందా? కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనేది తన సొంత ఏ ఏజెంట్ ఉంది సపోర్ట్ సిస్టమ్కి. సో అదేం చేస్తుంది, ఇంకా ఫ్రెషర్స్ అవసరం లే, ఈ ఏ ఏజెంట్తో వాళ్ళు ఏం చేసుకుంటారు, సపోర్ట్ అనేది ఇస్తారు. సో ఎంత కాస్ట్ కట్టింగ్ అవుతుంది ఇక్కడ, ఒక కంపెనీకి ఎంత కాస్ట్ సేవ్ అవుతుంది, వీళ్ళు ఎంత తక్కువలో సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలరు అప్పుడు చెప్పు. అప్పుడు గూగుల్ సర్వీసెస్ ఇవి టీసీఎస్కి ఇస్తుంది కదా, వీళ్ళకి ఐబిఎంకి ఎందుకు ఇస్తుంది? సో ప్రజెంట్ ఇండియాలో కాదు, మొత్తం వరల్డ్లో ఇవన్నీ ఏం ఇండియాలో, ఫారెన్లో కూడా పెద్ద బ్రాండ్స్ ఇవేం చిన్న అల్లటప్ప బ్రాండ్లు కాదు, ఇవి వరల్డ్ రూల్ చేసే టైప్ ఆఫ్ కంపెనీసే. అర్థమవుతుందా? సో ఇవి ఏ ఏజెంట్స్, రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి వీళ్ళు కూడా జరుగుతాయి. కాకపోతే మనం ఫ్రెషర్గా వెళ్ళే రోల్స్ వేరు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఏ ఏజెంట్ వస్తుందో, ఆ టెక్నికల్ సపోర్ట్ ఏ ఏజెంట్ వస్తుందో, అప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గా నీకు జాబ్స్ అనేవి పోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, కానీ నువ్వు ఫ్రెషర్గా ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏ ఏజెంట్ ఉందంటే ఆ ఏ ఏజెంట్ని మేనేజ్ చేయడానికి కూడా ఒక పర్సన్ కావాలి అక్కడ. ఇప్పుడు స్వరూప్ అన్న ఓకే వాయిస్తో జనరేట్ చేస్తుంది స్క్రిప్ట్, నాకు ఒక పర్సన్ కావాలి, ఆ వాయిస్ సరిగ్గా జనరేట్ చేసిందా, మిస్టేక్స్ ఇచ్చిందా, ఏమైనా చేసిందా, సో అవి చూసుకోవడానికి నాకు పర్సన్ కావాలి. నాకు మొత్తం ఫ్రెషర్స్ గుంపులు వద్దు, ఒకడుంటే చాలు చేసుకోవడానికి. సో అలా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇట్స్ అ బ్రిలియంట్ అనమాట. ఎంత బాగా జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ ఏఐ మీరు దీన్ని యూజ్ చేసుకుంటే చాలా గ్రో అవ్వచ్చు. ఏం టెన్షన్ పడద్దు, నేను మీకు నేర్పిస్తా ఏ ఏజెంట్స్ గురించి మొత్తం అంతా కూడా. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్, డోంట్ వరీ. ఇప్పుడు ఇక్కడ మా పరిస్థితి ఏంటి ఫ్రెషర్స్ అంటే, ఇప్పుడు నెక్స్ట్ 2-3 years వరకు అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు రెడీ అవ్వాలి. ఎందుకంటే ఆ టైంలో 2-3 years తర్వాత మీ జాబ్ పోయే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఏజెంట్స్ గురించి తెలుసుకోవాలి, ఏని నేర్చుకోవాలి, ఎలా మనం డే టు డే లైఫ్లో ఏ ఏజెంట్స్ బిల్డ్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకోవాలి. మీ దాని రిలేటెడ్ నా సైడ్ మొత్తం మీరు గూగుల్లో కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, అంతేగాని పైథాన్లో ఫర్ లూప్లు, వైల్ లూప్లు ఇవన్నీ నేర్చుకుని కూర్చుంటే అవ్వదు. అవన్నీ నువ్వు ఫాస్ట్గా చేసుకొని ఏఐ మీద నువ్వు లైక్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు పెట్టాలి టైంని. ఓకే, ఏఐ అనేది నీకు ప్రతి దానిలో ఉపయోగపడేది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం
లైక్ ఫాస్ట్గా నేర్చుకోవాలంటే మేము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ మేము ఏం చేయాలి? నేను సజెస్ట్ చేస్తా, ఒక మంచి స్టార్టప్లో చిన్న స్టార్టప్ అయినా పర్లే, ఆ స్టార్టప్లో నువ్వు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఫుల్ స్టాక్ ఎందుకు అంటున్నా అంటే, ఫుల్ స్టాక్ ఒకప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్, ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, డెవాప్స్ మొత్తం అన్ని కలిపి ఫుల్ స్టాక్ అంటారు. ఇప్పుడు ఏఐ ఈజ్ ఏఐ అంతే. ఏఐ ఈజ్ హెల్పింగ్ దీస్ రోల్స్. అన్నీ కలిపి ఒక పర్సన్ చేసేటట్టు ఏఐ ఈజ్ హెల్పింగ్ దెమ్. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ అ ఫ్రెషర్ షుడ్ బీ రెడీ ఫర్ ద ఫ్యూచర్. ఐఎమ్ టేకింగ్ దీస్ స్మాల్ స్టెప్స్ ఫర్ గెటింగ్ యూ రెడీ ఫర్ దట్ ఫ్యూచర్. నేనేదో ఇక్కడ సరదాకి రాలేదు బాయ్, మీ అందరికీ ఆ ఫ్యూచర్ రెడీ చేయించడానికి నేను వచ్చాను. సో మీరు రెడీ అవ్వాలి. మీ కాలేజ్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎక్స్ప్లోర్ దీస్ ఆల్ థింగ్స్. ఏఐ గురించి నేర్చుకో బ్రో, చాలా హెల్ప్ అయింది. రెడీగా ఉండు, మన దాంట్లో కూడా ఏఐ సిరీస్ రాబోతుంది, టెన్షన్ పడద్దు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏఐ గురించి నేను మెల్లిమెల్లిగా మొత్తం అంతా మీ బుర్రలోకి ఎక్కిస్తుంటాను. ఎలాగైతే ప్రోగ్రామింగ్ గురించి 3 years బ్యాక్ ఎక్కించాను, ఫ్రమ్ నౌ ఏఐ గురించి మీకు ఎక్కిస్తుంటా. సో మీరు సపోర్ట్ చేస్తే చాలు. నాకు ఏమైనా తప్పుగా మాట్లాడినా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఇలా కాదన్నా ఇలా చెప్పన్నా అని చెప్పేసి ప్లీజ్ ఇస్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఎవరు రైట్ కాదు, ఎవరు కరెక్ట్ కాదు, ఏది అది కాదు. సో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ న్యూ ఎవ్రీథింగ్. కాకపోతే ఆ జర్నీలో నేను మీకు షేర్ చేద్దాం అనేది నా ఒక ఇదన్నమాట. సో ఓపెన్ టు యూ, మీరు ఎలాగన్నా కూడా అలా ఫాలో అవుతాను నేను. డోంట్ వరీ, కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వరకు వీడియోని చూస్తున్నారంటే వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి ఏఐ రిలేటెడ్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. అండ్ మర్చిపోయా, వాక్సిన్ యూనివర్సిటీని చెక్అవుట్ చేసుకోకపోతే మీరు ఒకవేళ బీటెక్ జాయిన్ అవుతున్నా, వేరే ప్రోగ్రామ్స్ అయినా కూడా స్పెసిఫికల్లీ బీటెక్ వెళ్తుంటే కూడా మీరు ఏం చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మంచి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎక్కడైతే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్స్ పక్కన పడాయి, ప్లేస్మెంట్స్ నీకు వచ్చేస్తాయి ఎలా అయినా. ఒకవేళ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు ఎలా అయినా కూడా ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి, దాని గురించి మర్చిపో. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నీకు ఫ్రీ టైం ఇస్తున్నారు, నీకు కాలేజ్లో ఇంటర్న్షిప్ చేయడానికి టైం ఇస్తున్నారు అనేది అంటే చూసుకో. ఎందుకంటే బయట కాలేజెస్ ఎలా ఉన్నాయంటే కనీసం ఇంటర్న్షిప్ ఇవ్వడానికి కూడా, ఇంటర్న్షిప్ నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చేస్తా అంటే అది కూడా అలో చేయలేని కాలేజెస్ ఉన్నాయి నీకు. సో అటువైపు వెళ్ళక